నేను హైదరాబాద్లో ఉన్నా మామ, సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. వద్దు వద్దు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకోకు. సరే నీ లవర్ని సెట్ చేయ మరి అయితే. నాకు పెళ్లి చేయాలి మామ నీ లవర్ తోటి. నాకు చూసుకోండి కొంచెం. నేను నాకేం పని లేనని చూసుకుంటా, నాకేం సంబంధం, నాకు డబ్బులు ఫోన్ పేలో డబ్బులు కొట్టి చూసుకుంటాను వచ్చేదాకా. నువ్వు తనకి కాపాడినావు కదా, తనని చూసుకోండి మరి కొంచెం. కాపాడినందుకు డబ్బులు ఇయ్యి, లేదా నేనే దోచేస్తా ఈ అబ్బాయిని. నీ ప్రాణాలు కాపాడిన అమ్మాయిని పక్కన అమ్మాయిని చూసుకో. చెప్పు తెగుతుంది, నాకు 3 లవర్లు ఉన్నారు. నన్ను కాపాడరా మామ, నాకు పెళ్లి కావాలరా మామ నీ లవర్తో, ప్లీజ్ మామ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడట కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్. మీ పేరు? శ్రీను. నా పేరు శ్రీను. మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా ఫ్రెండ్ కాల్ చేద్దాం అనుకుంటున్నా. కాన్సెప్ట్ ఏమైనా ఉందా? మా లవర్ వేరే వాడితో లేచిపోయింది, సూసైడ్ చేసుకొని వచ్చాను అని చెప్పి కాల్ చేస్తాం. సరే చేద్దాం మరి. చేద్దాం. సరే చెయ్యి. మాట్లాడుతుంది ఫస్ట్. హలో హలో, శ్రీను మీ ఫ్రెండే కదండి? హలో హలో, వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. శ్రీను మీ ఫ్రెండే కదా? అవునండి, మా ఫ్రెండే. మీ ఫ్రెండ్ ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చి దూకేద్దామని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడండి. దూకేస్తా అంటున్నాడు. వానపోయే కాలం అండి, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? ఏమో లవర్ వదిలేసిందంట, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఫోన్ తీసుకొని మీకు ఫోన్ చేశాను. అవునా, ఒకసారి ఇవ్వండి. ఒకసారి ఇవ్వండి అతనికి. మాట్లాడ్డంట, తను చచ్చిపోతా అంటున్నాడు. మీరన్నా చెప్పండి కాస్త. అరే ఒకసారి ఇవ్వండి అతనితో. సరే మాట్లాడు. మామ మామ ఏమైంది మామ? సూసైడ్ అది అంటుంది. తను ఎవరు? ఎక్కడున్నావు? అవును మామ, నేను హైదరాబాద్లో ఉన్నా మామ, సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. హైదరాబాద్ ఏంది? ఎప్పుడు వెళ్ళినావు మామ? నువ్వు వరంగల్నే ఉంటావు కదా మొన్నటిదాకా. లేదు మామ, నేను మొన్ననే వచ్చాను. వేరే అమ్మాయి వల్ల సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను మామ. లాస్ట్ కాల్ నీకు చేద్దామని చేశాను మామ. అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటుందిరా నువ్వు? అవును మామ. ఎక్కడున్నావు చెప్పి ఇప్పుడు? నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్ లో ఉన్నాడు. హలో. హలో. అమ్మాయి ఎవరో వేరే వాడితో లేచిపోయిందంట, అందుకని చచ్చిపోతా అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయి ఎక్కడ ఏమైనా చేసుకుంటే మా మీదకి వచ్చింది, వచ్చి తీసుకెళ్ళండి. సరే సరే అండి, థ్యాంక్ యూ అండి. నేను వస్తున్నా అండి. అతనికి ఇవ్వండి ఒకసారి ఫోను. మాట్లాడండి మామ. చెప్పురు మామ. ఏమైంది మామ? అమ్మాయి కోసం నువ్వు సూసైడ్ చేసుకునేది మామ? ఎవరు మామ అమ్మాయి? అవును మామ, ఇక్కడనే హైదరాబాద్ అమ్మాయి మామ. ఇట్లా వేరే వాంతో లేచిపోయింది, అందుకోసమే నాకు బతకడం ఇష్టం లేక చనిపోదామని ఇక్కడికి వచ్చిన మామ. అవునా? ఎవరిని పడితే వాళ్ళ లవ్స్కి ఇట్లా ఉంటుంది మామ, కొంచెం చూసి ఆలోచించి చేయాలి ఏదైనా. లేదు మామ, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం మామ. నేను అమ్మాయి పైన చాలా హోప్స్ పెట్టుకున్నా మామ. కానీ ఆ అమ్మాయిని నమ్ముకొని వచ్చిన కానీ ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందని నాకు తెలియదు మామ. ఇలాంటి పిచ్చి డిసిషన్ తీసుకో అమ్మాయి కోసం. అది నువ్వు కాకుండా ఇంకోడు, వాడు కాకుండా ఇంకోడు. హలో, ఇప్పుడు ఈ అబ్బాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఫస్ట్, తర్వాత మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఇక్కడ ఈ అబ్బాయి ఏమైనా చేసుకుంటే నా మీదకి వచ్చిద్ది. అబ్బాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అంటున్నాడు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే మా మీదకి వస్తాయి. అవునా? తనకి ఏంది? ఒకసారి ఫోన్ తనకి ఇవ్వండి. ఆ అమ్మాయి మోసం చేసిందంట. ఆ అమ్మాయి ఎవరో అడుగుతుంటే చెప్పట్లేదు, ఎక్కడ మీ ఇల్లు అంటే చెప్పట్లేదు.